నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల అంశం ఎంత వివాదాస్పదమవుతుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇదంతా టీడీపీ కుట్రే అని వైసీపీ ఇప్పటికే ప్రచారం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు కలెక్టర్లు పెన్షన్లు సరఫరా చేయాలని ఆదేశించినా కూడా వైసీపీ పెద్దలు దీన్ని అడ్డుకుంటున్నట్టు వార్తలైతే వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేసిన వైసీపీ మరి కలెక్టర్ల ఆదేశం తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకపోవడాన్ని ఎలా చూడొచ్చు? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం సత్యమూర్తి గారు, ఇప్పుడు కలెక్టర్లు క్లియర్గా ఆదేశం ఇచ్చేశారు, పెన్షన్లు ఎవరి వాళ్ళకి ఇచ్చేసండి, సరఫరా చేయండి అని. ఇప్పటి వరకు మరి టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన కొంతమంది పెద్దలు దీన్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు? వైసీపీ ఏంటి అంటే వాళ్ళకి ఎలక్షన్లలో వాళ్ళకి ఇష్యూ లేదు. ఇప్పుడు రేపు పొద్దున్న జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఇష్యూ లేదు. జనరల్గా అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది అంటే ఒక ఇష్యూ తీసుకుంటుంది. మేము ఇంత అభివృద్ధి చేశాము, మా అభివృద్ధి ఇదిగో ఇది, మేము పోలవరం కట్టాము, స్పెషల్ స్టేటస్ తెచ్చాము, విశాఖపట్నం రైల్వే జోన్ తెచ్చాము, కడప ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చాము, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాము, ఇవన్నీ చూసి మాకు ఓటేయండి అని అడగాలి. అటువంటి ఎజెండా వైసీపీలో లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుకని వీలైనంత ఎక్కువ బురద తీసుకొని తెలుగుదేశం మీద వేయాలి. ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ పెన్షన్లను అడ్డుకుంటున్నది అని చెప్పాలి అని మొదలుపెట్టారు. మొదలు పెడితే తెలుగుదేశం ఏం చేసిందంటే పెన్షన్లని మేము అడ్డుకుంటున్నాం అని దుష్ప్రచారం చేస్తున్నావు కదా, పెన్షన్లు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈరోజే ఇచ్చేసాయి. నీకు కాదంటే నీ దగ్గర యంత్రాంగం లేకపోతే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు, నువ్వు పెన్షన్ డబ్బులు ఇచ్చేసాయి, వీళ్ళందరికీ పంపిణీ చేస్తారు. ఎవరన్నా మాకు పెన్షన్ రాలేదు అని చెబితే ఆ డబ్బులు మేము ఇస్తాం, పార్టీ తరఫున మేము ఇస్తాం. అంటే ఎక్కడన్నా మిస్యూజ్ అయినా లేకపోతే ఏదన్నా ప్రిఫరేజ్ ఉన్నా ఎవరన్నా ఇవ్వకపోయినా, అంటే మా కార్యకర్తలు ఇవ్వకపోతే ఆ బాధ్యత మేము తీసుకుంటాం అని ఆఫర్ ఇచ్చేసింది తెలుగుదేశం. దీంతో ఏమైంది, నీకు తెలుగుదేశం అంత ముందరకు వచ్చేసి చంద్రబాబు నాయుడు కూడా అదే వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి మీరందరూ అసలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మీరు అందరు అన్ని చోట్ల ధర్నాలు చేయండి అని చెప్పేశాడు. అందరూ అదే పని చేశారు. అంటే వీళ్ళు చేసిన విష ప్రచారానికి వెంటనే తెలుగుదేశం అలర్ట్ అయిపోయి వాళ్ళు మొత్తం చెప్పేటప్పటికి ఇప్పుడు చాలామంది దగ్గరికి వెళ్ళి ఈ వైసీపీ వాలంటీర్లు ఉన్నారు కదా, ఈ వాలంటీర్లతోటి చెప్పించారు, అమ్మా పెన్షను ఇవాళ ఇవ్వట్లేదమ్మా, చంద్రబాబు నాయుడు వద్దన్నాడు. చంద్రబాబు నాయుడు వద్దంటే ఆగిపోయే కాడికి జగన్ ఇంకా ముఖ్యమంత్రి ఎందుకు? చంద్రబాబు చెబితే ఆగిపోతే ఇంక నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు? చంద్రబాబు చెబితే ఆ పని చెయ్యను, నేను చెయ్యనో చేస్తానో అని చెప్పేవాడివి, ఇంక నువ్వు రాష్ట్రాన్ని ఎట్ట పరిపాలిస్తావు? నువ్వు ప్రజలకి ఏది చేయాలో ముఖ్యమంత్రిగా అది చెయ్యాలి కదా. చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ తీసుకురావద్దని చెప్పాడా? ఎందుకు తేలేకపోయావు? చంద్రబాబు నాయుడు విశాఖపట్నం రైల్వే జోన్ తేవద్దని చెప్పాడా? ఎందుకు తేలేకపోయావు? చంద్రబాబు నాయుడు సిపిఎస్ రద్దు చేయొద్దు జగన్ అని చెప్పాడా? ఎందుకు చేయలేదు? అంటే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఈ వైసీపీకి అసలు ఎలక్షన్ ఎజెండా లేదు. ఎలక్షన్ ఎజెండా అనేది వాళ్ళకి లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటే చెప్పుకోవచ్చు, డెవలప్మెంటే లేదు కదా. అమరావతిని నాశనం చేశారు, అది చేశారు, ఇది చేశారని మొత్తం ప్రజలందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఏం చేయాలి అంటే మొత్తం గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని ఎట్లయితే వాడుకున్నారో తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటానికి, ఆ తరహాలో ఈ ఇష్యూని కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇట్లా ఒకటి కాదు, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లి తెలుగుదేశం పార్టీ ఈ బురదంతా కడుక్కునే టైంలో మనం ఓట్లు సంపాదించుకుందాం అన్న ఆదుర్ద తప్ప ఇది అసలు యాక్చువల్గా తెలుగుదేశం కంప్లైంట్ చేస్తే పెన్షన్లు ఆగిపోలే. తెలుగుదేశం
తెలుగుదేశం అసలు ఎటువంటి కంప్లైంట్ చేయలే. ఎవరైనా చెప్పేది ఏంటి అంటే అక్కడ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఉంది. వాళ్ళు జగన్ నిరంకుశ విధానాల మీద చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అయ్యా ఈ వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ వాలంటీర్లకి ఆయన పార్టీ నుంచి ఇవ్వట్లేదు, ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు వేతనం. మరి ప్రభుత్వం నుంచి వేతనం ఇచ్చేటప్పుడు వాళ్ళు వెళ్ళి పెన్షన్ తీసుకెళ్ళి ఇచ్చి అమ్మా జగన్ అన్న నీకు పెన్షన్ పంపించాడమ్మా అని చెబుతున్నట్టు ఎట్లా చెప్తారు? జగన్ అన్న కాదు కదా పెన్షన్ ఇచ్చేది, పెన్షన్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా. ఈ విషయం చెప్పాలి కదా. వాలంటీర్లతోటి ఈ విధంగా చెప్పిస్తున్నారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల ప్రాసెస్లో పాల్గొనకుండా చేయండి అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అడిగింది. దాని మీద హైకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందులో తెలుగుదేశం పాత్ర ఎక్కడుంది? సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తాడంటే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఆడిస్తున్న తెలుగుదేశం అని చెప్తాడు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని పెట్టింది తెలుగుదేశం. అందులో ఉన్నది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి తోటి, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి పనిచేసి ఒక కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఉన్నాడు దానికి బాధ్యుడిగా, ఆ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీకి. ఆయన ఆ తర్వాత తెలుసుకున్నాడు ఈ రాష్ట్రంలో ఎంత డెమోక్రసీకి ఎంత అపకారం జరుగుతున్నది అని. దాంతో ఆయన బయటకు వచ్చేసి ఆయన ఈ సంస్థని స్థాపించాడు. ఇది కదా వాస్తవం. తెలుగుదేశం పెట్టించిందని చెప్తారు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ. ఇప్పుడు డెమోక్రటిక్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయటానికి చాలా కాలంగా చాలామంది పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ అందులో ఉన్నారు. ఆ సంస్థ ఏదో ఒక ఇది అది వాళ్ళు కూడా ఏంటి కోర్టుకి వెళ్ళారు. వాలంటీర్ వ్యవస్థ ఈ విధంగా ఉంది, దీన్ని సెటరైడ్ చేయకపోతే ప్రజాస్వామ్యానికి దుష్ఫలితాలు వస్తాయని వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇటు తీసుకొచ్చి ఇటు చెప్తున్నారు అనమాట, తెలుగుదేశం మీద చెప్తున్నారు. ఇప్పుడు మొత్తానికి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. అవతాతలకి ఏంటి అంటే వాళ్ళకి 1వ తారీఖు పెన్షన్ రాకపోయేసరికి వాళ్ళు ఒక టెన్షన్లోకి వచ్చి ఎందుకు రాలేదంటే చంద్రబాబు వల్ల రాలేదని చెప్పారు. ఆ తర్వాత 2వ రోజు కల్లా అర్థమైపోయింది వాళ్ళకు కూడా అర్థమైపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఇవ్వట్లేదు, రిజర్వ్ బ్యాంకుని డబ్బులు అడిగారు. వాళ్ళు ఇంకా ఏప్రిల్ 1వ తారీఖు అకౌంట్స్ ఇయర్, కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరి దగ్గర డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చేశాడు. ఇంక మళ్ళీ ఇప్పుడు కోడ్ వచ్చేస్తే ఇంకా కష్టం కదా. ఇప్పుడు కోడ్ అమల్లో ఉన్న ఎలక్షన్ డేట్స్ వచ్చేస్తే అప్పుడు ఇవ్వటానికి కుదరదు. అందుకని చెప్పి మొత్తం కాంట్రాక్టర్లకి బిల్లులన్నీ వాళ్ళ కాంట్రాక్టర్లు ఉన్నారు కొంతమంది, వాళ్ళ కాంట్రాక్టర్లందరికీ బిల్లులు ఇచ్చేశాడు. బిల్లులు ఇచ్చేటప్పటికి పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు అన్న విషయం ప్రజలకి తెలిస్తే జగన్ మీద రియాక్ట్ అవుతారు కదా. అందుకని కష్టపడి కొన్ని సోషల్ మీడియా గ్రూపులన్నింటిలో తెలుగుదేశం మీద బురద చల్లటానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాలా ఎత్తించేశాడు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేశాడు. కొత్త అప్పులు ఎక్కడా దొరకట్లేదు. అందుకని మనకి పెన్షన్లు ఇవ్వలేకపోయాడు. తెలుగుదేశం ఇందులో పాత్ర ఏమీ లేదు అని చెప్పి అవతాతలందరికీ అర్థమైపోయింది. ఈ విధమైన రాజకీయాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నిక ఎట్లన్నా గట్టెక్కాలా అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక విధంగా గట్టెక్కుదాం అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలకి అర్థమైంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.